ఈ ర్యాలీని ఫాలో అవుతూ ఉన్న మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జ్యోతి, హనుమాన్ టెంపుల్ నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్కి ఎంత దూరం ఉంటుంది, ఎన్ని వందల మీటర్లు ఉంటుంది, ఎంత సమయం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి, ఎంతసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు, ఆయన వెంట ఎవరెవరు సిట్టు ముందు హాజరు కాబోతున్నారు? రైట్ సత్య, హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బీజేపీ కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ పాదయాత్రగా దిల్కుష్ గెస్ట్ హౌస్ కు బయలుదేరారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ పాదయాత్ర ప్రారంభమైంది. మనం చూస్తున్నాము భారీగా ఒకవైపు బీజేపీ జెండాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి కూడా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే హనుమాన్ టెంపుల్ నుంచి ఏదైతే దిల్కుష్ గెస్ట్ హౌస్ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ వరకే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లోనే బండి సంజయ్ సిట్ ఎదుట విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. తనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి, అవి మరికొద్ది సేపట్లోనే సిట్ ఎదుట ఉంచుతారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాకు నమ్మకం లేదంటూ కూడా ఇప్పుడు ఒక హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒకవైపు ట్యాపింగ్ రంగా సేవింగ్ దొంగ అంటూ ఇక్కడ ప్లకార్డులను ఒకవైపు ఇక్కడ మహిళా బీజేపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్నటువంటి చూస్తున్నాం. ట్యాపింగ్ టిల్లుకు ఓటుకు నోటు దొంగ రక్ష అంటూ కూడా మీ పాపానికి తప్పదు శిక్ష అంటూ కూడా ఈ విధంగా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాల నుంచి కూడా బండి సంజయ్ కు మద్దతుగా ఈ విధంగా కార్యకర్తలు భారీగా వచ్చారు. మరికొద్ది సేపటిలో ఏదైతే దిల్కుష్ రెస్టారెంట్ ఏదైతే గెస్ట్ హౌస్ వరకు వెళ్తారు, ఆ గెస్ట్ హౌస్ లో సిట్ ఎదుట పూర్తి ఆధారాలను కూడా సమర్పించబోతూ ఉన్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ తో పాటుగా తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలోనే తన ఫోన్లు పలుమార్లు ట్యాపింగ్ చేశారు. తనతో పాటుగా వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి వర్కర్స్ కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు పాల్పడ్డారంటూ కూడా బండి సంజయ్ ఇందాక మీడియా సమావేశం ద్వారా కూడా చెప్పినటువంటి ఆ అంశాలను మనం విన్నాము. అంతేకాకుండా ఇటీవల కాలంలో జరిగినటువంటి స్టేట్మెంట్ రికార్డ్స్ లో భాగంగా కూడా బండి సంజయ్ కి సంబంధించినటువంటి కార్ డ్రైవర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత 2 నోటీసులు ఇచ్చిన తర్వాత వివిధ కారణాల వల్ల రాలేకపోవడము. ఈ నేపథ్యంలో ఈసారి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉంటూ సిట్ ఎదుట పూర్తి ఆధారాలతో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా బండి సంజయ్ మొదట్లో చాలా కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఒక రకంగా తెర మీదకు తీసుకొచ్చినటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం పలుసార్లు కూడా ఫిర్యాదులు చేశారు, విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలు రావడం జరిగింది. కార్యకర్తలు అంతా కూడా బండి సంజయ్కి మద్దతుగా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఖైరతాబాద్ జంక్షన్ వద్ద వరకు కూడా బండి సంజయ్ రావడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా ఈ రూట్ అంతా రాజ్భవన్ రూట్ ఏదైతే ఉంటుందో ఆ పక్కనే దిల్కుషా గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ వరకు కూడా భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక వైపు భారీ సంఖ్యలో కూడా ఈ కార్యకర్తలు రావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క కేసులో ప్రధానంగా ఈటల రాజేందర్తో పాటు రఘునందన్ రావు, అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. జర్నలిస్టుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరొక వైపు ప్రధానంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారంటూ బండి సంజయ్ చెప్పినటువంటి నేపథ్యంలో వ్యక్తిగత సిబ్బందితో పాటుగా మరొక వైపు న్యాయవాదులకు, అంతేకాకుండా బండి సంజయ్ ఇప్పుడు సిట్ విచారణకు స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి క్రమంలో చాలా సార్లు కూడా మీడియా సమావేశాల్లో తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారీ కార్యకర్తల మధ్యలో బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కాబోతూ ఉన్నారు. మరొక వైపు ఏవైతే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రధానంగా ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ తో పాటుగా మాజీ డిఎస్పీలను కూడా ఇప్పటికే విచారించింది. ఆ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చారు బెయిల్ మీద. ఆ తర్వాత ఒకవైపు ఇప్పటికే 7 సార్లకు పైగా కూడా ప్రభాకర్ రావును విచారించారు.
వాళ్ళ స్టేట్మెంట్లు అన్నింటిలో కూడా కీలక అంశాలను తీసుకున్నటువంటి సిట్ అధికారులు మరొక వైపు ఇప్పుడు కొంతమంది ఎవరైతే ప్రస్తుత ఉన్నటువంటి అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. కానీ బండి సంజయ్ ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి మొదటగా ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు బండి సంజయ్ ఇచ్చేటటువంటి ఈ స్టేట్మెంటే చాలా కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిడిఆర్ ఏదైతే ఉంటుందో ఆ సిడిఆర్ నిందితులు ఇచ్చినటువంటి సిడిఆర్ లో బండి సంజయ్ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఉండడము, ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ కూడా సిట్ అధికారులు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి, అంతేకాకుండా వ్యక్తిగత కారణాల చేత హాజరు కాలేకపోతున్నానంటూ కూడా చెప్పినటువంటి తరుణంలో ఈ రోజు కార్యకర్తలతో భారీ ర్యాలీ దిశగా పాదయాత్ర దిశగా కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ కు వెళ్తున్నారు బండి సంజయ్.